అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంటి పరువు నిలబెడుతుందని పొంగిపోయిన నా మనసుని 3 ముళ్ళు వేయించుకొని వచ్చి కాల్చి బూడిద చేశావు. మన తల్లి కూతుర్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది. ధరణి, దాని రాతలో వాడితో పెళ్లి జరగాలని రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఏదో కడుపు మంటకి మన పిల్లని అనాలి కాబట్టి 4 మాటలు అంటాం తప్ప, మెడలో 3 ముళ్ళు పడ్డ తర్వాత మనం చేయగలిగిందే ఉంది చెప్పు? ఊరుకోమ్మా. నా చేతుల మీదుగా నా కూతురు పెళ్లి జరగలేదన్నదే నా బాధమ్మా. దానికన్నీ తెలిసి కూడా ఇలా తన మెడలో 3 ముళ్ళు వేయించుకుందంటే దాని అర్థం తన దృష్టిలో మనమంతా ఉన్నామనా చచ్చామనా? ఇప్పుడు ఆ మాటలన్నీ పక్కన పెట్టి దేవికి చేసిన ద్రోహాన్ని పట్టించుకోకుండా అత్తారింటికి వెళ్ళబోతున్నా నీ కూతురి మీద 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే తల్లి మనసు బిడ్డ మనసు 2 కుదుట పడతాయి కదా. నా వల్ల కాదమ్మా. నా పెంపకంలో నా కూతురు మన ఇంటి పేరు నిలబెడుతుందనుకున్నానే తప్ప ఎలాంటి మచ్చ తీసుకురాదని ఎంతో మందితో చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాలి? కీర్తి ఏదో తప్పు చేసింది కాబట్టి గుట్ట చప్పుడు కాకుండా పెళ్లి చేశారు అని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఈ ఇంటి పరువు నేను బ్రతికుండగానే పోతుంది. ఇక ఏ మొహం పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళకి కనిపించమంటావు? చెప్పమ్మా, చెప్పు. తప్పదు ధరణి, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అన్నిటినీ పెద్ద మనసుతో ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ గుండె కోతని తట్టుకోవడం నా వల్ల కావడం లేదమ్మా. దేవిక, పెళ్లి కూతురికి నీ చేత్తో బొట్టు పెట్టి చీర పెట్టమ్మా. అక్క, నన్ను క్షమించు. నీ చేతులతో జరగాల్సిన కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. కీర్తి మీద నీ ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయని, ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. మీరు ఆశీర్వదించండి. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది ఆశీర్వాదం కూడా తీసుకుని వస్తాను. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత యాతనో ఎంత గుండె కోతనో దూల
మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది ఇంతకన్నా నరకమే లేదు. అమ్మా నన్ను ఆశీర్వదించండి. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. ఈ ఇంట్లోని కూతురికి అక్షింతలు వేసి ఆశీర్వదించటానికి కూడా తల్లికి రాసి పెట్టుండాలి. బాధపడ కీర్తి, మొదటిసారి అత్తారింటికెళ్తున్నావు, సంతోషంగా వెళ్ళాలి. ఆదర్శ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. లేట్ అయితే రాహుకాలం వస్తుందని పిన్నిగారు చెప్పారు. పద. పద. మీరు దీవించండి. మా అమ్మ దీవించినట్టే అనుకుంటాను. మమ్మల్ని ఆశీర్వదించండి. కళ్యాణ్, దేవిక ఒక్క నిమిషం తీసుకోండి. అమ్మ జాగ్రత్త. అమ్మ వాళ్ళ గురించి దిగులు పెట్టుకోవద్దు. నేను కళ్యాణ్ ఇక నుంచి ఇక్కడే ఉంటాం. అందర్నీ బాగా చూసుకుంటాం. మీరు బయలుదేరండి. పదండి. రండి. అరచేతినే ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ. వాకిట నేనేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూసినే విడిపోయామా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా. ఎవడు రాసాడు ఈ రాతను. మొక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అత్తారింట్లో దిగబెట్టడానికి వెళ్ళింది కదా, రాని దాని సంగతి చెప్తాను. దెబ్బకు దయ్యం వదిలేలా చేసి ఇంట్లోంచి వెళ్ళగొడతాను. బాధపడకు కళ్యాణ్. ధరణికి తన చెల్లెలు చేసిన దుర్మార్గం తనతో అలా మాట్లాడిస్తుంది. దేవిక నలుగురు మధ్య ఉంటేనే బావుంటుందని డాక్టర్ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. కానీ అది చేసిన పని తలుచుకుంటే గుండె చెరివైపోతుంది. దేవిక బాగు కోసం ఆలోచిద్దాం. నువ్వు గాబరా పడకు. ఓకే లాయర్ గారు, నేను ఫ్రీ అయ్యాక మీకు కాల్ చేస్తాను. బాయ్.
బాధపడ కీర్తి. అమ్మ వాళ్ళ కోపం ఇప్పట్లో చల్లారదు. వాళ్ళ మనసు ముక్కలైంది. అది అతకడానికి సమయం పడుతుంది. ఆదర్శ్ వాళ్ళ అమ్మని చూసావు కదా, లక్ష్మీదేవి నీ రూపంలో ఈ ఇంటికి కోడలిగా వచ్చిందని మురిసిపోతుంది. ఈ ఇంటికి నువ్వు కోడలివి కాదు కూతురువి అని చెప్పింది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఇలా నిన్ను హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకునే అత్తమామలు దొరకటం నీ అదృష్టం. మీ అమ్మ వాళ్ళన్న మాటలు మర్చిపోవటం కష్టమే, కానీ తప్పదు. అన్నింటినీ భరిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. పుట్టింటి బాధల్ని మోస్తూ అత్తింటిని భారంగా చూడకు. బాధని గుండెల్లోనే దాచుకుని నీ వాళ్ళకి ప్రేమని సంతోషాన్ని పంచు. అమ్మ వాళ్ళని దూరం చేసుకున్నానన్న బాధ నన్ను వెంటాడుతుంది. అపరాధ భావంతో మనసు విలవిల్లాడిపోతుంది. వేపు మీద ఎక్కించుకుని ఆడించిన నాన్నకి వెన్నుపోటు పొడిచాను. అమ్మతనాన్ని అపహాస్యం చేసొచ్చాను. వాళ్ళ కష్టాలు తప్పించాలన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నాను, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం ఇంటి పరువు తీసిందన్నయ్యాను. ఊరుకో కీర్తి, నీ త్యాగం వృధా పోదు. నీ ఆశయాన్ని నేను నిలబెడతాను. నేను మీ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు నీకంటూ కొత్త జీవితం స్టార్ట్ అయింది. ఆదర్శ్ వాళ్ళతో సంతోషంగా ఉండు. అమ్మ వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంటేనే నాకు ఆనందం. ఇప్పుడు ఆ కళ్ళల్లో కన్నీళ్లే తప్ప సంతోషానికి చోటే లేకుండా చేశాను. నాకు భర్త అయిన ఆదర్శ్ని కూడా రౌడీ అన్నట్టే చూశారు తప్ప అల్లుడన్న భావనతో చూడలేదు. లెక్చరర్గా పనిచేస్తున్న నీకు మనుషుల్ని ఎలా మార్చుకోవాలో, ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నేను చెప్పాల్సిన పని లేదు. ఆదర్శ్ అనే రాయిని ఎలా శిల్పంగా మార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త. ఇక నేను వెళ్ళొస్తాను. ఆదర్శ్, గతంలో ఏం జరిగింది అనేది వదిలే. ఊహించని విధంగా జరిగిన పెళ్లి కాబట్టి మా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడ జరిగిందేది అవమానం అనుకోకు. నువ్వు మారావని నేను నమ్మాను. కీర్తి కళ్లల్లో సంతోషంతో నీళ్లు రావాలే కాని కష్టంతో వచ్చే ఏడుపు కన్నీళ్లు రానివ్వని నమ్ముతున్నాను. తప్పకుండా అండి. నా ప్రవర్తనే మంచిగా ఉండుంటే అత్తయ్య వాళ్లే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసుండేవాళ్ళని నాకు తెలుసు. వాళ్ళ భయంలో కోపంలో అర్థం ఉంది. నేను వాళ్ళతో ప్రవర్తించిన తీరు అలాంటిది. తప్పులేదు. ఎందుకంటే ఏ ఆడపిల్ల తండ్రి కూడా నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడని దుస్థితిలో నేను ఉన్నానన్న నిజం నాకు తెలుసు. అలాంటి నన్ను కీర్తి లాంటి మంచి అమ్మాయి భర్తగా ఒప్పుకోవడం అంటే అది ఏ జీవితంలోనూ చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టాన్ని కళ్ళకద్దుకొని నెత్తిన పెట్టుకుంటాను. కీర్తి నన్ను పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమే అని మా అత్తయ్య వాళ్ళు అనేలా చేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మాటల్లో చెప్పింది చేతల్లో చూపిస్తే చాలు. మా వాళ్లను కాదని మీ పెళ్లి చేసినందుకు నన్ను కూడా అందరూ గౌరవిస్తారు. మీ మాటని అక్షరాల నిజం చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ప్రమాణాలక్కర్లేదు. కీర్తి
నీతో మొదలుపెట్టిన కొత్త జీవితం 10 కాలాలు సంతోషంగా పచ్చగా ఉండాలని ఆశిస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. సరే. దేవిక గారిని ఇంట్లో నుంచి పంపాలంటే మనకు అత్తయ్య గారి సపోర్టు ఫుల్గా ఉండాలి. ఈ మూమెంట్లో వెళ్ళగొడితేనే మన చేతికి మట్టి అంటుకోదు. ఏదైనా ఉపాయం ఆలోచించారా? ఎంత ఆలోచించినా బుర్ర హీట్ ఎక్కుతుంది కానీ ఐడియా మాత్రం రావట్లేదు. అవునులే, నీ బుర్రలో మ్యాటర్ ఉండుంటే నాకు ఈ గతి పట్టుండేది కాదు కదా. పైసా సంపాదించడం చేత కాదు గాని ఈ క్రియేటివ్ థాట్స్ ఇంకేం వస్తాయిలే. కళ్యాణ్, కళ్యాణ్, అమ్మో, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సూటిపోటి మాటలతో వెక్కిరిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒంటరిగా ఇదే దేవుడి ముందు గుండె చెరువయ్యేలా ఏడ్చేదాన్ని. ఎంత ఆస్తున్నా అనుభవించడానికి వారసులు లేకుండా పోతారేమోనని, మా ఆశలు ఎండమావులవుతాయేమోనని చాలా బాధపడేదాన్ని. నీ రాకతో మా ఆశలకి జీవం వచ్చిందమ్మా. కీర్తి, సంవత్సరం తిరిగేసరికి మా చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెడతానని నాకు మాటివ్వు. ఆదర్శ్ పైకి మొరటుగానే కనిపిస్తాడు కానీ వాడి మనసు వెన్నమ్మా. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. మీరిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి వారసుల్నిస్తానని మాటివ్వు. ఇవ్వు కీర్తి. ఇదిగో, నాకు మాటిచ్చేశావు. మాట తప్పితే ఊరుకొని చెప్తున్నా. పద. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనెలా ఉన్నాను? ఇంట్లో వాళ్ళందరికీ కన్నీళ్లు మిగిల్చి నువ్వు మాత్రం బడాయిపోతున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. ఇంతమందిని బాధ పెట్టి ఏం బాగుపడదామని ఇంతలా రెచ్చిపోతున్నావు? నేను పుట్టినప్పటి నుంచి పెళ్ళయి ఇప్పటి వరకు సంతోషం సుఖమంటే ఎరుగను. మొన్నటి వరకు కూడా నా జీవితంలో కష్టాలు కన్నీళ్లే తప్ప సంతోషంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదని నీకు కూడా తెలుసు. ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో నీకు తెలీదు, నాకు తెలీదు. లైఫ్ ఇస్ సో షార్ట్. ఉన్నప్పుడే అనుభవించాలని జ్ఞానోదయం అయింది. అందుకే నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను. నీకు కష్టమని నేను మారలేను. వినాశకాలే విపరీత బుద్ధి అని నీ సంతోషం కోసం మమ్మల్ందరినీ బాధ పెడతావా? కీర్తికి పెళ్లి చేశావని మీ అక్కా బావ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించినా ఇదే చేసుండేదాన్ని. అయినా నేను బాధ పెట్టానంటావేంటమ్మా? బాధ పెట్టింది మీరు. నా పరువు తీసిందే మీరు.
నన్ను జైలుకి పంపించడంలో భాగం అయిందే మీరు. ఇన్ని మీరు చేసి రివర్స్ లో నన్ను దోషిని చేస్తారేంటి? ఇలా అడిగితే మాత్రం ఒక్కరు నోరు మెదపరు. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మీ తప్పులకు నేను శిక్ష అనుభవించినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మాత్రం వేలెత్తి చూపకూడదు. వాట్ ఇస్ దిస్ అమ్మా? అయినా ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయలేదే. ఆలోచిస్తే అది నీకే అర్థం అవుతుంది. ఇలా కక్ష కట్టి సాధించడం తప్పే. నా ప్లేస్ లో వేరే అమ్మాయి ఉండుంటే, తనకి ఇలాగే జరుగుండుంటే తను మీ మీద తీసుకునే రివెంజ్ వేరేలా ఉండేది. ఆయన కీర్తి జీవితం నేనేమి నవ్వుల పాలు చేయలేదమ్మా. నాతో కీర్తి పెళ్లి చేసే బాధ్యత నీదే అని ఆ ధరణి ఏ మాట తీసుకుంది, ఆ మాట నేను నిలబెట్టుకున్నాను, అంతే. నిలబెట్టానని నువ్వు అనుకుంటున్నావు గాని దాని గొంతు కోసావని మేము అనుకుంటున్నాం. వాడెలాంటి వాడో తెలుసు కూడా పెళ్లి చేయడం దుర్మార్గం కాదా? అమ్మా, ఇక్కడ నువ్వు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. దుర్మార్గం అయ్యుంటే కీర్తి ఆదర్శ్ వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళుండేదా? ఎందుకమ్మా నాతో చెప్పించుకుంటావు? అయినా ఇంట్లో విషయాల గురించి డిస్కస్ చేసేంత టైము, ఓపిక నాకు లేవు. నేను నా భర్తతో కలిసి లైఫ్ ని ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఇప్పుడు నేను మా ఆయన కలిసి మూవీకి వెళ్తున్నా. ఈ డిస్కషన్ ఆపే. వెళ్ళవే వెళ్ళు. ఇక్కడ ఇంట్లో కన్నీళ్ల వర్షం కురుస్తూ ఉంటే నువ్వు సినిమాలు, షికార్లు అంటూ బలాదూర్లు తిరగవే తిరుగు. మొన్నటి వరకు నా చిన్న కూతురు అందరికీ ఆదర్శంగా ఉండేలా పనిచేస్తుందని పొగిడావు. ఇప్పుడు పొగిడిన నోరే తిడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. నాకు టైం అవుతుంది. కళ్యాణ్, మూవీకి టైం అవుతుంది, త్వరగా రా. కళ్యాణ్, దేవిక, I'm waiting, yaar. దేవిక దేవిక దేవిక, నేను రెడీ. పద వెళ్దాం. కళ్యాణ్, ఎలా ఉన్నాను? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు దేవిక. టేక్ ఏ బౌ. దీని బిహేవియర్ చూసి మా అత్తగారికి మెంటల్ వచ్చేలా. కళ్యాణ్, మూవీ చూసి మంచి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఆదర్శ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పదమ్మా. వెల్కమ్ 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 వెల్కమ్. ఇప్పటి వరకు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి లెక్చర్ ఇచ్చి నీకు ఇలా శోభనం గదిలోకి పాల గ్లాస్తో ఎంటర్ అవ్వడం క్రేజీగా ఉంటుంది కదా? క్రేజీ అన్న మాట కాదు కానీ నా మాటని మన్నించి నన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆదర్శ్. మా అమ్మ వాళ్ళు నిన్ను ఏ అర్హత ఉందని నన్ను పెళ్లి చేసుకున్నావని తిట్టి అవమానించినా పెద్ద మనసుతో ఓర్పుగా భరించి ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చావు. నీ గొప్ప మనసుకి థ్యాంక్స్ అని చెప్పే మాట చాలా చిన్నది ఆదర్శ్. థ్యాంక్స్ అన్నమాట పరాయి వాళ్ళకి చెప్తారు కీర్తి. భర్తకి చెప్తే ఏం బాగుంటుంది చెప్పు? ఈ పాలు నువ్వు సగం నేను సగం తాగాలి కదా. ఓ సారీ, నీకు కూడా తెలీదు కదూ. శారీలో ఇంత అందంగా ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కీర్తి. నీ ముందు మిస్ యూనివర్స్ కూడా వేస్ట్ అంటే నమ్ము.
జీవన తరంగాలు జీవన తరంగాలు. నాకేం కాదులే దేవిక, అయినా నేనుండగా నిన్నెలా కష్టపెడతాననుకున్నావు? నేను తోస్తాను, నువ్వు కార్ స్టార్ట్ చేయి. నీతో కారు తోయించాలనేగా ఇలా ప్లాన్ చేశాను. ఎండింగ్లో ఏమవుతుందో నీకే అర్థమవుతుంది కళ్యాణ్. ఇక నీకు దబిడి దిబిడే. పిచ్చిది, ప్రేమగా 2 మాటలు మాట్లాడితే చాలు గుడ్డిగా నమ్మేస్తుంది. దేవిక స్టార్ట్ చెయ్యి. కమాన్ కళ్యాణ్, తోయండి. ఓ కమాన్ స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చేయి దేవిక. అమ్మా చంద్రా దేవుడా. కళ్యాణ్ ఏమైంది? ఐ ఓకే? హే ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్ దేవిక, నువ్వు స్టార్ట్ చేయి. కళ్యాణ్ ఆపొద్దు, కమాన్ పుష్ చేయండి. మీరు అసలు తగ్గొద్దు కళ్యాణ్, ఈసారి స్టార్ట్ అవుతుంది, తోయండి. కళ్యాణ్ కమాన్ పుష్ చేయండి. స్టార్ట్ చేయి దేవిక. స్టార్ట్ చేయి దేవిక. దేవిక స్టార్ట్ చేయి. అమ్మా అయ్యో అయ్యో. చిచి, ఈ కార్ తోయడం నా ప్రాణాల మీదకొచ్చిందేంటి? అనవసరంగా కార్ తోస్తానని కమిట్ అయ్యానా? దాన్ని పిచ్చిదాన్ని చేద్దామనుకుంటే నేనొక బకరానైనట్టున్నాను. ఏం కర్మరా కళ్యాణ్. దేవిక వస్తున్నా. మళ్ళీ ఆగిపోయింది. మీరు అలసిపోయినట్టున్నారు, నేను పుష్ చేయనా? వద్దు దేవిక, నేనేం అలసిపోలేదు, నువ్వు స్టార్ట్ చేయి, నేను తోస్తాను. దేవిక స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి దేవిక. చేస్తున్నానండి, చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయి. కళ్యాణ్ ఇంకొంచెం పుష్ చేయండి. కళ్యాణ్ ఏమైంది? కళ్యాణ్ దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు, మీరు కొంచెం గట్టిగా పుష్ చేయరా? తోస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. దేవిక దేవిక.
అమ్మా పోనీ. అయ్యో మళ్ళీ ఏమైంది దేవిక? కళ్యాణ్, ఇంకొక్కసారి నా కోసం ట్రై చేయండి ప్లీజ్. నువ్వు స్టార్ట్ చేయి, నేను తోస్తానులే. దేవిక స్టార్ట్ చేయి. ఇంకొంచెం. ఇప్పుడే ఉందిరా, నీకు ఇంకా టార్చర్ చూపిస్తాను చూడు. స్టార్ట్ చేయి దేవిక. చేస్తున్నానండి. స్టార్ట్ చేయి దేవిక. అవుతుంది అవుతుంది, స్టార్ట్ అవుతుంది, మీరు పుష్ చేయండి. దేవిక కళ్యాణ్, స్టార్ట్ అయిపోయింది, వచ్చి ఎక్కండి. రాక్షసి, ఈ కార్ తోసే దానిలో నా బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయి. అమ్మా వస్తున్నా దేవిక. కళ్యాణ్, నీకు పట్టిన చెమటలు చూస్తుంటే కారు తోయడంతో పాటు జిమ్ కూడా చేసావనిపిస్తుంది. ఇంకెక్కడ ఆకుండా పోనీ. అమ్మా కళ్యాణ్, ఏంటి మళ్ళీ మళ్ళీ కార్ ట్రబుల్ ఇచ్చిందా? లేదు, ఇల్లొచ్చింది. ఏంటి 2 కిలోమీటర్ల దూరం తోస్తూ వచ్చానా? ఓసే రాక్షసి, కావాలనే చేసినట్టున్నావు. చెప్తా నీ సంగతి. థ్యాంక్స్ అండి. ఈరోజు నీతో కలిసి మూవీ చూడడం నా లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ అ మెమరబుల్ డే. పద వెళ్దాం. ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎవరైనా నన్ను గెంటేయాలని చూస్తే ఆడవాళ్ళు మందు తాగడం మన ఇంట వంట లేదు. నువ్వెందుకు అలవాటు చేసుకున్నావు? నిన్ను అడిగేవాళ్ళు లేరనా ఇలా బరి తెగిస్తున్నావు? ఆల్రెడీ బోర్డర్స్ క్రాస్ చేసి ఏం చేయాలో అన్నీ చేసేసింది. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని చేయడానికి? కాకి గోల. అవును, నేను బరి తెగించాను. అబ్బాయిలు తాగితే ఇలానే అడుగుతారా? లేదు కదా. మరి ఆడవాళ్ళు తాగితే ఎందుకు అడుగుతారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజశేఖర్? ఇంటి పెద్దగా నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యతలేవి చేయలేదు.
అవన్నీ కంప్లీట్ చేసిన నన్ను మాత్రం ప్రశ్నిస్తున్నావు. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? బాధ్యత లేని తండ్రిగా, ఒక భర్తగా నువ్వు ఎప్పుడో దారి తప్పావు. ఇందాక నువ్వే అన్నావు కదా, ఇంటి నుంచి పారిపోతే తీసుకొచ్చి మంచి మనిషిలా మారేలా చేశానని. దానికి నువ్వు ప్రతిఫలంగా ఏం చేశావు? నా భర్త బిజినెస్ కి తీరని నష్టం చేశావు. అది నేను చేయలేదని చెప్పాను కదా. సైలెన్స్. సమర్థించుకోవాలని చూడొద్దు. వాచ్మెన్ గా పనిచేసినంత మాత్రాన నువ్వు చేసిన లక్షల నష్టం భర్తీ అయిపోతుందా? కామెడీ కాకపోతే ఏం కళ్యాణ్, అంతేనా? అంతే దేవిక, అంతే. సరే, ఇవన్నీ వదిలే. నేను జైలుకి వెళ్ళడానికి కారణం పెళ్లిలో నువ్వు పట్టుకు తిరిగిన బ్రీఫ్ కేసే, అవునా కాదా? మేమెవరూ తెలిసి చేసిన తప్పు కాదని మొత్తుకుంటూనే ఉన్నాం. అయినా సరే అర్థం చేసుకోకుండా అవన్నీ మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇలా పీడించుకొని తింటున్నావు. ఏంటి వాయిస్ రేజ్ అయిపోతుంది ఏంటి? అక్కడ ఎస్ఐ గారి దగ్గర బ్రీఫ్ కేస్ మీ ఆయన చేతుల్లోనే మొదట ఉందన్న వీడియో సాక్ష్యం ఉంది. ఇప్పుడు నేను ఒక్క ఫోన్ కొడితే చాలు, వచ్చి మీ ఆయన్ని అత్తారింటికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతారు. చెప్పు, సాగనంపడానికి రెడీగా ఉంటే నేను ఇప్పుడే ఫోన్ కొడతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఉన్న నిజం చెప్పాను. ఆయన బాధ అనుభవించిన నాకు నొప్పి ఉంటుంది కానీ జస్ట్ తప్పు చేసి చెప్పడం ఆలస్యమైందని చెప్పే నీకెందుకుంటుంది నొప్పి? సొసైటీలో తలెత్తుకోలేక అవమానంతో తిరుగుతుంది నేను, నువ్వు నీ పరివారం కాదు. నా ప్లేస్లో కీర్తి ఉంటుంటే నువ్వు ఇలాగే చేసేదానివా? ప్రాణం పోయిన చేసేదానివి కాదు. ఆ క్షణమే నిజం చెప్పి నీ కూతుర్ని కాపాడుకునేదానివి. ఎంతైనా నేను నీ తోడబుట్టని చెల్లెలే కాబట్టి పోతే పోయిందిరా అని చేతులు దులిపేసుకున్నా. ఓ, ఇప్పుడు నీ కడుపుమంట అర్థమైంది. మా అమ్మని తోడబుట్టిన సొంత అక్క కాదు కాబట్టే ఇలా మమ్మల్ని కావాలని టార్చర్ చేస్తున్నావు. నానా, ఇంకా చూస్తావేంటి? గంటే నానా. నేను జాలి చూపడం వల్ల మీ నాన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అది గుర్తించకుండా నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తారా? ఇప్పుడే ఫోన్ చేసి మా అమ్మని తప్ప మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను. ఉండండి, ఎస్ఐకి ఫోన్ చేస్తాను. కళ్యాణ్, దేవిక ఉండు దేవిక, ప్లీజ్ ఆవేశపడకు. వీళ్ళంతా నీ వాళ్ళు. వీళ్ళ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏదో ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రాన జైలుకి పంపాలనుకోవడం తప్పు. దేవిక, అన్నయ్య గారు ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడారు. లేదంటే ఆయనది ఎంత మంచి మనసో నీకు తెలుసు కదా. వదిలే, పద లోపలికి వెళ్దాం. డోంట్ టచ్ కళ్యాణ్. నా ఈగోని టచ్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి అర్థం అవ్వాలి. చూడు రాజశేఖర్, నేను మందు తాగినా సరే కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మా ఆయన చెప్పాడు కాబట్టి క్షమించి పోలీసులకి ఫోన్ చేయట్లేదు.
నీకు ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు పడేసిన ఈ లగేజ్ బ్యాగులు నువ్వే తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. మా నాన్న బదులు నేను లగేజ్ చదువుతాను. నా నేను 3 లెక్క పెట్టేలోగా మీ నాన్నే చేయాలి, లేదంటే ఎస్ఐకి కాల్ చేస్తాను. చాయిస్ ఇస్ యోర్స్. కౌంట్ డౌన్ స్టార్ట్స్. రెడీ? 1 2. నాన్న అయ్యో నాన్న ఏమండి? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జైలు చిప్పకూడు తినాల్సి వస్తుంది. దేవిక వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను.